ఈ రోజు నువ్వు పడేసిన ఒక చిన్న ప్లాస్టిక్ రేపు ఎవరి ప్రాణాన్ని నాశనం చేస్తుందో అనుకుంటే. ఒక చిన్న గ్రామంలో రాజు అనే బాలుడు ఉండేవాడు. అతను స్కూల్ నుండి ఇంటికి వెళ్తూ ప్రతిరోజు స్నాక్స్ తినడం చాలా ఇష్టం. తిన్న తర్వాత ప్లాస్టిక్ కవర్లను రోడ్డుపై పడేస్తూ ఇది ఒకటే కదా, ఏమవుతుంది అని అనుకునేవాడు. ఒక సాయంత్రం ఇంటికి వెళ్తూ ఒక చెత్త గుంపు దగ్గర బలహీనంగా ఉన్న ఒక ఆవును చూశాడు. ఆసక్తిగా దగ్గరికి వెళ్ళాడు. ఆ ఆవు ఆహారం తినడానికి ప్రయత్నిస్తోంది. కానీ ఆహారంతో పాటు ప్లాస్టిక్ కవర్లు కూడా ఉన్నాయి. ప్రియమైన మిత్రులారా, అర్థం చేసుకోండి, మీ ప్రేమ మాకు చాలా అవసరం. దయచేసి అర్థం చేసుకోండి మిత్రులారా, సబ్స్క్రైబ్ చేయండి, మీ సపోర్ట్ మాకు కావాలి. రాజు అక్కడే నిలబడ్డాడు. అతని గుండె భారంగా మారింది. తరువాతి రోజు అదే ఆవు నేలపై కదలకుండా పడిపోయి ఉండటం చూశాడు. గ్రామస్తులు చెప్పారు, అది ఎక్కువ ప్లాస్టిక్ తినడంతో అలా అయిందని. ఆ క్షణం రాజు జీవితాన్ని మార్చింది. తాను ఆలోచించకుండా పడేసిన ప్రతి ప్లాస్టిక్ కవర్ గుర్తొచ్చింది. అతని కళ్లలో కన్నీళ్లు నిండిపోయాయి. ఇది నేను చేశానా అని మెల్లగా అన్నాడు. ఆ రోజు నుంచి రాజు ప్లాస్టిక్ ను నిర్లక్ష్యంగా ఉపయోగించడం ఆపేశాడు. అతను ఒక బట్ట సంచి తీసుకెళ్లడం మొదలుపెట్టాడు. ఎక్కడ చెత్త కనిపించినా తీసి పారేయడం మొదలుపెట్టాడు. తన స్నేహితులకు చెప్పాడు, ఒక చిన్న ప్లాస్టిక్ కవర్ కూడా ఒక ప్రాణానికి హాని చేయగలదు. కొద్ది కాలంలోనే అందరూ అతన్ని అనుసరించారు. గ్రామం శుభ్రంగా మారింది. జంతువులు కూడా సురక్షితంగా మారాయి. నీతి: చిన్న నిర్లక్ష్య చర్యలు పెద్ద నష్టం చేస్తాయి. జాగ్రత్తగా ఉండండి, ప్రకృతిని కాపాడండి. ప్రియమైన మిత్రులారా, అర్థం చేసుకోండి, మీ ప్రేమ మాకు చాలా అవసరం. దయచేసి అర్థం చేసుకోండి మిత్రులారా, సబ్స్క్రైబ్ చేయండి, మీ సపోర్ట్ మాకు కావాలి.